హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. రోజ్ ఫ్లవర్ ఇప్పింది, ఇంకా మొత్తం రాలేదు. ఇక్కడ కొన్ని మందారం ఫ్లవర్స్ వచ్చినాయి. కొన్ని మందారం ఫ్లవర్స్ కోసాను. కొన్ని సెంక్ ఫ్లవర్స్ ఒంటిరెక్కి వచ్చినాయి, బ్లూ వైట్. ఇవి ముద్ద సెంక్ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి, రోజ్ ఫ్లవర్ లాగా. ఈరోజు కొన్ని ముద్ద సెంక్ ఫ్లవర్స్ చాలా వచ్చినాయి. క్రీపర్ ప్లాంట్ కదా, ఇలా సపోర్ట్ ఇస్తే చాలా బాగా వస్తుంది ప్లాంట్. రోజెస్ లాగా, గులాబీలాగా చాలా బాగుంటాయి. రోజులా ఉంటుంది ఈ ఫ్లవరు. ఇంకా పూర్తిగా విప్పితే చాలా పెద్ద ఫ్లవర్ వస్తుంది. మార్నింగ్కి వస్తున్నాను కదా, ఆ పిప్పిని పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఇవి. ఇంకా ఉన్నాయి, కోస్తున్నాను. ఈ సీడ్స్ కావాలంటే ఫ్లవర్స్ కోయకుండా ఉంచేస్తే 1 మంత్ కల్లా డ్రై అయిపోతాయి, సీడ్స్ వచ్చేస్తాయి. చాలా బాగున్నాయి, రోజ్ లాగా. ఒక కాయ వేస్తే చాలు, చాలా సీడ్స్ ఉంటాయి అందులో, గోరుచిక్కుడు సీడ్స్ లాగా. వంగ ప్లాంట్ ఎండిపోయింది, ఇది సీడ్ కుంచేసాం. ఇక్కడ చుక్కమల్లి ఫ్లవర్స్ ఇవి. కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇంకా కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ నిత్యం ఎప్పుడు వస్తూనే ఉంటాయి, డైలీ ఈ ఫ్లవర్స్. ఇంకా కొన్ని ఇటువైపు ఉన్నాయి. లాస్ట్ కొమ్మకైతే చాలా ఫ్లవర్స్ ఎక్కువ వచ్చినాయి. ఇవి మార్నింగ్ కోసేసి కట్టేస్తే ఆఫ్ విప్పినప్పుడు చాలా బాగుంటాయి. మొత్తం ఇది ఒకటే ప్లాంటు. వర్షాలు పడినప్పుడైతే వర్షం వాటర్కి చాలా బాగా వస్తాయి. కొత్తగా చిగుర్లు వస్తాయి, పువ్వులైనా కాయలైనా ఎక్కువగా వస్తాయి అప్పుడు బాగా. ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయి, ఇక్కడ కూడా తీసుకుంటున్నాను కొన్ని ఫ్లవర్స్. ఈరోజు పారిజాతం ఫ్లవర్స్ కొన్నే తీసుకున్నాను. మందారం ఫ్లవర్స్, చిక్కుమల్లి ఫ్లవర్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఒంటి రెక్క సింక్ ఫ్లవర్స్, ఇవి కూడా కొన్ని కోస్తున్నాను. ఇటువైపు ఇంకా కొన్ని వచ్చినాయి. ఆనియన్స్ పెట్టాను కదా సెకండ్ టైము, ఇవి ఫస్ట్ టైం పెట్టినవి. ఫ్లవర్ ప్లాంట్స్, టమాటో ప్లాంట్ ఇది. మిర్చీలు కొన్ని ఉన్నాయి, ఇంక ఇవి తీసేస్తాను. ఒకేసారి చెట్టు అంతా చాలా బాగా వచ్చినాయి ఫ్లవరింగ్, మిర్చీలు బాగా వచ్చినాయి. ఇంకా కొంచెం చూస్తాను, ఇంకా బాగా ఫ్లవరింగ్ వస్తేమో, లేకపోతే ప్లాంట్ తీసేస్తా. ఆ ప్లేస్లో టమాటా మొక్కలు ఇప్పుడు బాగా వస్తాయి, అవి పెట్టేస్తాను. మ్యారీగోల్డ్ ప్లాంట్స్. ఇక్కడ మెంతికూర వేసాను కదా, కొంచెం పెద్దవన్నీ తీసేసాను, ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి. మిర్చీలు చాలా చెట్టు నిండా ఉన్నాయి, బయట అయ్యేసరికి ఇంకా లేవు. ఇవి ఉన్న వరకు కోసేస్తున్నాను. కోసేసారు ఎవరో, అందుకే ఇవన్నీ తీసేస్తున్నాను. ఇంకా ప్లాంట్ అయితే చిన్నగా ఉంది, చెట్టు నిండా ఉన్నాయి మిర్చీలు. ఇక్కడ నా చేయి దగ్గర చామంతి ప్లాంట్ ఇది. కొన్ని మిర్చీలు కోసాను, కొన్ని ఫ్లవర్స్ పెడుతున్నాను ఈ బౌల్లో.
మందారం లీఫ్ చాలా బాగుంది కదా. ఈ లీఫ్ పైన ఫ్లవర్స్ పెడతాను, కొన్ని చుక్కమల్లి ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్, కొన్ని మందారం ఫ్లవర్స్ 2 కలర్స్ కోసాను. ఈ కలర్ చాలా బాగుంది, వెరైటీగా ఉంది ఫ్లవర్ కూడా. సింగ్ ఫ్లవర్స్ వైట్వి చాలా వచ్చినాయి ఇవాళ. వైట్వి ముద్ద సింగ్ ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయి. చుక్కమల్లి ఫ్లవర్స్, మందారం, చిన్న కుండీలో వైట్ సింగ్ ఫ్లవర్స్ ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా పోసేస్తాను. వైట్ మందారం మార్నింగ్ టైంలో ఇలాగే ఉంటున్నాయి. ఇంకా కొంచెం లేట్ అయ్యేసరికి కొంచెం లేట్గా ఓపెన్ అవుతున్నాయి. ముద్ద సింగ్ ఫ్లవర్స్, రోజ్ సింగ్ ఫ్లవర్స్, వీటిల్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి. కొన్ని సీడ్స్ వేసాను, ఇంకా వేరే కలరు చిన్న చిన్న మొక్కలు, ఇంకా ఒక 1 మంత్కి అలా ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతాయి అవి కూడా. ఈ బకెట్లో కొన్ని కొమ్మలు పెట్టుకుని పైన టిప్స్ తీసేసాను కదా, ఇవ్వండి. సైడ్కి 2-3 బ్రాంచెస్ వచ్చేసినాయి కొమ్మలు, బుషీగా వస్తాయి. కొంచెం హైట్ రంగాన్ని తీసి వేరే దానిలో పెట్టుకుంటాయి. ఇందులో ఒత్తుగా ఉన్నాయి, ఇప్పుడే కదిలిస్తే వేరే మొక్కల రూట్స్ కూడా ఖరాబ్ అయిపోతాయి అని తీసుకోలేదు. ఇంకా టమాటా మొక్కలు, తోటకూర సీడ్ పడింది. తోటకూర ఇలా పడి మొలిసినవే బాగా వస్తున్నాయి. ఒక ప్లాంట్ ఉన్న దాన్ని అలా వదిలేస్తే సీడ్స్ వస్తాయి కదా. చుక్కమల్లి కొమ్మలు వేసాను, ఎంత బాగా వచ్చినాయి. కొన్ని మిర్చీలు, కొన్ని ఫ్లవర్స్, ఈరోజు పూజ చేసుకోవటానికి కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి చిన్న చిన్న డబ్బాల్లో, కుండీల్లో, అవి కూడా పోసేస్తాను. ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ టమాటో ప్లాంట్స్ పెట్టాను కదా, ఈ ఖాళీ ప్లేస్లో మట్టి బాగా లూజ్గా ఉందని కొన్ని కొమ్మలు పెట్టుకున్నాను, మ్యారీగోల్డ్వి. ఆ ఫ్లవర్స్ అయిపోయేసరికి ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఈ ప్లాంట్స్ కొంచెం హైట్ వస్తాయి, ఇవి స్టార్ట్ అవుతాయి. అవి ఎండిపోయేసరికి కొన్ని సింక్ ఫ్లవర్స్ కోసేస్తున్నాను. ఇక్కడ 4-5 వచ్చినాయి చిన్న డబ్బాలో. చిన్న తాడుతో సపోర్ట్ ఇచ్చాను నేను ఇలా. ఈ క్రీపర్ ప్లాంట్కి సపోర్ట్ ఉంటే ఇంకా బాగా వస్తాయి. టూ ఇయర్స్ మొక్క ఈ ప్లాంట్. 2 ఇయర్స్ నుంచి నేను ఆ డబ్బాలో కదిలించలేదు, వాటర్ పోస్తూ ఉన్నా, ఎరువు కూడా ఏమి వేయలేదు, అయినా ఎంత బాగా వస్తున్నాయి. కానీ ట్రిమ్మింగ్ చేసేసాను, ఒకసారి కటింగ్ వేసాను మొక్కలు. ట్రిమ్మింగ్ చేసినాక ఎక్కువగా వచ్చేసినాయి బుషీగా. అప్పుడప్పుడు ఫ్లవర్స్ అన్నీ కోసుకున్నాక ట్రిమ్మింగ్ చేసేస్తే ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇవి. హ్యాంగింగ్ పార్ట్స్లో టమాటా మొక్కలు కొంచెం హైట్ అయినాయి. పల్లీ ప్లాంటు ఫ్లవరింగ్ అయిపోయి కాయలు స్టార్ట్ అవుతున్నాయి. టమోటా ఒకటి చిన్న టమోటా పడింది, ఫ్లవరింగ్ వచ్చినాయి. ఇంకా పాలకూర, గోధుమ గడ్డి కోసేస్తాను, పడిపోతుంది హైట్ అయ్యి. ఇక్కడ ఒక ఫ్లవర్ విప్పింది, ఈ ఫ్లవర్ కూడా కోస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ విప్పేసింది, ఈ ఫ్లవర్ కోసుకుంటున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ డైలీ వస్తున్నాయి కొన్నన్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్